గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ బిఫోర్ నేను ఈ క్లాస్ ఒక్కరోజే చూసా. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ ఇలా స్టార్ట్ అవ్వబోతుందని నేను నైట్ చూసాను సార్. ఓకే. 12:00 ఆ టైంలో మెసేజ్ చేశాను. మీరు రిప్లై చేయలేదు ఎవరు. మళ్ళీ మార్నింగ్ 5:00, 5:10 అలా మెసేజ్ చేశాను సార్. అప్పుడు ఒకసారి రిప్లై చేశారు. చేసి నాకు వెంటనే కోర్స్ డీటెయిల్స్ ఇచ్చారు. వెంటనే జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయిన 15 మినిట్స్‌లోనే నేను సరిగ్గా లిజన్ చేయలేదు. అప్పుడు ఫాస్ట్‌గా జాయిన్ అవ్వటం వల్ల. నేను నేను క్విట్ అయిపోతాను. నేను జాయిన్ అవ్వను. రిఫండ్ చేయండి అని అడిగాను సార్. సార్ చెప్పారు కొంత టైం వినండి అలా చెప్పారు. చెప్పిన తర్వాత లేదు సార్ నేనింక వినను. నేనెళ్ళిపోతాను అంటే అలా ఆయన మాట్లాడి కొంచెం వినండి అలా చెప్పారు సార్. చెప్పిన తర్వాత కొంత టైము వినిన తర్వాత సారీ సార్ నేను కంటిన్యూ చేస్తాను అని చెప్పాను సార్. ఒక్క డిఫరెన్స్ బాగా వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే సార్, బిఫోర్ జాయినింగ్ అవ్వకముందు మనసులో ఒక భయంగా అంటే ఏదో కొంచెము ఆహ్, ఫియర్‌ఫుల్‌గా అలా అనిపిస్తుండేది సార్. అంటే ఏదో మిస్ అవుతున్నానా లేకపోతే ఏమో తెలియని ఒక ఫియర్‌గా. కానీ ఇప్పుడు అలా లేదు సార్. అంటే ఏదో తెలియని హ్యాపీగా చాలా హ్యాపీ ఫీలింగ్‌తో ఉంది. అంటే నేనేమైనా చేయగలను. ఐ కెన్ యుటిలైజ్ మై టైమ్ అని చాలా పాజిటివ్ వైబొచ్చింది. తర్వాత మీ క్లాస్ మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సార్ ఇప్పుడు ఈరోజు ఏం చెప్తారు క్లాస్‌లో అన్న ఒక హ్మ్. అని ఫీలింగ్ ఉంది సార్. క్లాస్ అయితే చాలా బావుంది సార్. థాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ మీరు ఇంత గొప్ప ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చినందుకు. స్పెషల్ గ్రాటిట్యూడ్, స్పెషల్ థాంక్స్. మీకెవరైతే ఏ టీమ్ మెంబర్ అయితే మీకు కౌన్సెలింగ్ ఇచ్చారో, లేదు కంటిన్యూ చేయండి, క్విట్ చేయబాకండి అని చెప్పేసి వారి కోసం స్పెషల్ థాంక్స్. వారి లైఫ్‌లో, మీ లైఫ్‌లో, మనందరి లైఫ్‌లో కూడా గొప్ప బ్లెస్సింగ్స్ ఆ డివైన్ పవర్ తరఫు నుంచి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మా. థాంక్ యూ. కీప్ కంటిన్యూ అమ్మా. ఓకే.